మీద చర్చ కానీ మీటింగ్లు కానీ మీతో పంచుకోవాలని చెప్పి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి కానీ ఉపయోగపడే మంచి సమావేశంగా మిగిలింది. మరి ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పంచగ్రామాల సమస్య మీద నేను ఎండోన్మెంట్ మినిస్టర్ కానీ, ఎండోన్మెంట్ కమిషనర్ కానీ, విశాఖ కలెక్టర్ కానీ, ఉడా కమిషనర్ కానీ, ఎండోన్మెంట్ అధికారులు, మన జిల్లాకు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అందరితో సుదీర్ఘంగా నిన్న ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక కంక్లూజన్కి నేను రావటం జరిగింది. అయితే ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అన్ని విషయాలు వెల్లడి చేయలేకపోయినప్పటికీ కూడా ఏదైతే గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా మనం అనుకున్న విధంగా మనకు నచ్చిన విధంగా నిన్న నిర్ణయాలు తీసుకోవడం. నిర్ణయం అంటే మన వరకు మనం రెవెన్యూకి, దేవస్థానానికి ఉన్న ఇష్యూస్ కానీ, ప్రజలకి దేవస్థానానికి ఉన్న ఇష్యూస్ కానీ, ప్రజలకి రెవెన్యూకి ఉన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసి ఏం చేయాలా, కోర్టుకి ఎలా సబ్మిట్ చేయాలా, కోర్టు నుంచి ఎలా మన హక్కుల్ని సాధించుకోవాలా అనే దాని మీద నిజాయితీగా చిత్తశుద్ధితో నిన్న ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఏదైతే 12,149 ఇళ్ళున్నాయో, ఇళ్ళ ప్రాంతంలో ఉందో దానికి గతంలో ఒక 224 జీవో ఒకటి తెచ్చి వాళ్ళందరికీ కూడా కొన్ని రేట్స్ ఫిక్స్ చేసి వాళ్ళని ఫ్రీ చేయాలని, దేవస్థానానికి భూమి ఇవ్వాలి అని చెప్పి గాజువాకలో కొంత, భీమునిపట్నం దగ్గర కొంత, ఇలా 7-8 చోట్ల రెవెన్యూ భూమి ఇచ్చి ఈ దేవస్థానం భూమి తీసుకునే కార్యక్రమం గతంలో మాట్లాడుకోవడం, జీవో తేవడం జరిగింది. అయితే దేవస్థానానికి ఏదైతే 12,149 ఇళ్ల ప్రాంతంలో ఉన్న ల్యాండ్ వాల్యూ కానీ రెవెన్యూ ల్యాండ్ వాల్యూకి మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి కోర్టు దాన్ని తిరస్కరించడం జరిగింది. మళ్ళీ ల్యాండ్ పెంచి నిన్న తీసుకున్న నిర్ణయాల్లో మళ్ళీ ల్యాండ్ పెంచి రెవెన్యూ ల్యాండ్ దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఏదైతే 3,000 కోట్ల వరకు ఆ ల్యాండ్ వాల్యూ వచ్చిందో అదే వాల్యూ భూమి ఇవ్వటం కానీ, అది ఎక్కడెక్కడ ఏమిటి అనేది కూడా ఫైనల్ చేయటం. మరి ఏదైతే ఈ పొల్యూషన్ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా పెద్దల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. పోర్టు కాలుష్యం కానీ, ఫార్మాసిటీ కాలుష్యం కానీ, లేకపోతే ఏదైతే వాళ్ళు వదిలిన వ్యర్థ జలాల నుంచి మత్స్య సంపద దెబ్బతింటుందని మత్స్యకార గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, వాటి సమస్యల మీద కానీ సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. అవి కూడా వారం రోజుల్లో వారి అధికారుల్ని పంపిస్తా అని చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆ అధికారులు, లోకల్ ప్రజాప్రతినిధులు, కంపెనీలు వాళ్ళంతా కూడా కూర్చుని ఈ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా చేయబోతా ఉన్నాం. మరి దాంతోపాటు కొండవాళ్ళ ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్ మున్సిపల్ మంత్రితో కూర్చోవడం జరిగింది. కొండవాళ్ళ ప్రాంతంలో ఆక్రమదారులు, హక్కుదారులు ఇవన్నీ కూడా తేల్చి, ఆక్రమదారులు కూడా మరి చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లు,
అలాగే వాటర్ బిల్లు ఇవన్నీ కూడా కడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వనన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమన్నారు. జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాంటివి కూడా శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇది పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమం కోసం అనునిత్యం కష్టపడే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ప్రజాహిత నిర్ణయాలు ఎన్నో ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోవడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన ప్రతిపక్షం బహిష్కరించినప్పటికీ, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినప్పటికీ కూడా మేమే ప్రతిపక్షం, మేమే అధికార పక్షం, మేమే ఎమ్మెల్యేను ప్రజా సమస్యల మీద గలవెత్తటం. మరి కొందరు మంత్రులు అయితే ప్రతిపక్షం కన్నా మీరు చాలా గట్టిగా మా మీదకి దాడికి వస్తా ఉన్నారు ప్రజా సమస్యల మీద అని చెప్పి దాన్ని స్వాగతించడం, మేమే ప్రజా సమస్యలు ఎత్తి ప్రతిపక్ష రోలు కూడా మేమే పోషించి అనేక సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. చాలా తృప్తికరమైన సమావేశాలు జరిగాయి. మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అప్పుడు సుదీర్ఘంగా నెలన్నర జరిగే సమావేశాల్లో శాశ్వతంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఈలోపు ఈ నెల రోజులు అధ్యయనం చేసి అధికారులు మారుతా ఉన్నారు. ఈరోజు ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా రేపటి నుంచి కొంతమంది అధికారులు మారి జీవీఎంసీ అధికారులు కానీ కొత్త అధికారులతో రివ్యూలు పెట్టుకొని మరి మండల ఆఫీసుల్లో జనరల్ బాడీ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్ళడానికి ముందు పరవాడ సభవారం పెట్టుకున్నాం. సుదీర్ఘంగా ఇప్పుడు వరకు జరిగిన మామా అనిపించే మీటింగుల్లా కాకుండా 3-4 గంటలు సుదీర్ఘంగా అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూలు చేస్తా ఉన్నాను. సమస్యను లోతుగా అధ్యయనం చేసి పంచాయతీ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, వ్యవసాయానికి విత్తనాలు కానీ, అలాగే ఎరువులు కానీ, ఆర్డబ్ల్యూఎస్ ఏదన్నా పైపు లైన్ లీకేజీలు కానీ, శానిటైజర్ కానీ, అలాగే గ్రామాల్లో ఉన్న లైట్లు వెలగపోవటం కానీ, ఎక్కడన్నా ఇళ్ల నుంచి వైర్లు వెళ్తున్నా కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పరిష్కారం చూపించుకుంటూ రివ్యూలు చేసుకుంటూ సర్వసభ సమావేశం నిర్వర్తిస్తా ఉన్నా. రేపు మండే పెందుర్తి సర్వసభ సమావేశం, మండల సర్వసభ సమావేశం కూడా ఉంది. సుదీర్ఘంగా 3-4 గంటలు ఉదయం 9:30-10 గంటల నుంచి 2 వరకు మీటింగులు చేస్తా ఉన్నాం. ప్రతి సమస్యకి పరిష్కారం ఎదుగుతా ఉన్నాం. సమస్యలు ఏదైతే సభ్యులు ఎంపీటీసీలు సర్పంచులు లేవనెత్తారో అవన్నీ కూడా రికార్డు చేస్తా ఉన్నా. రికార్డు చేసి మళ్ళీ సమావేశాలకు వచ్చేసరికి అవి క్లియర్ చేసుకునే రావాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇస్తా ఉన్నా. వైజాగ్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో కలెక్టర్ గారికి చాలా చక్కటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 1 సెంటు భూమి ఆక్రమణకు గురైందని సామాన్యుడి నుంచి ప్రజాప్రతినిధి వరకు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా దాన్ని క్యాజువల్ గా తీసుకోవద్దండి. దాన్ని ఇమీడియట్ గా గుర్తించి కంప్లైంట్ లాక్ చేసి ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ ఏం తీసుకున్నారో ప్రభుత్వానికి కూడా తెలియజేయండి. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో భూమి కబ్జాకు గురయింది. అక్రమ కట్టడాలు కానీ, ప్రభుత్వ భూమి కానీ, బలహీనుడు భూమిని కానీ లాక్కోవటాలు అనేవి అనేకం జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది. నేను మీకు కూడా కోరుతా ఉన్నాను. నేను ఆల్రెడీ కొన్ని నా దృష్టికి వచ్చి కలెక్టర్కి లెటర్ రాశాను. కొన్ని సర్వే నెంబర్లు చెక్ చేయండి, లోతుగా పరిశీలన చేయండి అని నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. ఏదున్నా సర్వే నెంబర్తో సహా వాట్సాప్ చేయండి. నా లెటర్ ప్యాడ్ మీద కలెక్టర్ నేను ఏది కూడా నోటితో చెప్పట్లేదండి, ఎందుకంటే దాన్ని అఫీషియల్ చేసేస్తా ఉన్నాను. నా లెటర్ ప్యాడ్ మీద లెటర్ రాసి సోన్సో సర్వే నెంబరు, సోన్సో ఊరు, ఇది కబ్జాకు గురైంది అంటే కంపల్సరీ దానికి రిప్లై రావాలి. చెక్ చేసి అలాగే నేను అఫీషియల్కి వెళ్ళాను కాబట్టి అఫీషియల్గానే రిప్లై రావాలా. ఏ అధికారి తప్పు చేయనేమో. అధికారులందరూ కూడా చాలా సెలెక్టెడ్గా మంచి వాళ్ళనే ఏరుకోరి వేసుకుంటా ఉన్నా. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు నేను హామీ ఇస్తాను. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక 10-20 రోజుల్లో అధికారులు మారిన తర్వాత
గ్రీవెన్స్ సెల్ ఎలాగా కలెక్టర్ ఆఫీసు, జీవీఎంసీ, కమిషనర్ ఆఫ్ పోలీసు రన్ చేస్తున్నారు, పొలిటికల్ గా కూడా అదే రోజు కాకుండా అదే రోజు అధికారులు అందుబాటులో ఉండరు కాబట్టి బుధవారమా గురువారం, అది సోమవారం కాబట్టి మేము కూడా ఒక గ్రీవెన్స్ సెల్ పెడతాం. పెట్టి కేవలం కంప్లైంట్ల మీద, కేవలం అన్యాయం జరిగిందనే బాధితుల కోసం ఒక గ్రీవెన్స్ డే ఒకటి వారానికి ఒక రోజు పెడతాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, ఉదయం నుంచి స్టార్టింగ్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు, కంప్లైంట్ తగ్గే వరకు ఎక్కువ టైము, కంప్లైంట్లు తగ్గిన తర్వాత తక్కువ టైంతో ఇది 5 సంవత్సరాల్లో రన్ అయ్యే విధంగా మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ సమస్య పరిష్కరించడం, సామాన్యుడికి ఉపశమనం రావటం అనేది మా ధ్యేయం. తప్పకుండా దాన్ని మేము కూడా తీసుకుంటాం. నేను ఒకటి అని చెప్పను, మీకు నేను మాటిస్తా ఉన్నాను. ఎక్కడ ఆక్రమణ జరిగినా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నది 3 రోజుల తర్వాత అయిపోయిందని మీరే నాకు చెప్తారు. వెయిట్ చేయండి. ఒక ఎలా ఉంటుందంటే వేసేప్పుడు వేప మొక్క, తీసేప్పుడు అమ్మూరులాగా అయిపోతా ఉంది. ఒక పాక వేస్తే ఎవరో పాపంగా పేదవాళ్ళే అని అంటుకుంటే 100 పాకలు అయిపోతా ఉన్నాయి. అది జీవీఎంసీకి రెవెన్యూ హ్యాండ్ ఓవర్ చేసిన చెరువు, అది జీఎంసీ అవసరాల కోసం ఇచ్చిన భూమి. అది దాన్ని మేము గుర్తించాం. కలెక్టర్ దగ్గర, కమిషనర్ దగ్గర, పోలీస్ కమిషన్ దగ్గర ఆ విషయం నలుగుతూ ఉంది. అతి త్వరలో కాదు, రోజుల్లోనే దానికి కూడా ప్రభుత్వం, మనం ప్రజాప్రతినిధిగా మనం చెప్తాం. యాక్షన్ మంచి చెడు, అది న్యాయమా అన్యాయం అని తేల్చాల్సింది అధికారులు, ప్రజాప్రతినిధులు కాదు. దాని మీద వర్కౌట్ జరుగుతూ ఉంది. 2-3 రోజుల్లోనే పరిష్కారం వస్తుంది.